ఇస్లాం మనిషికి బోధించే సభ్యతా సంస్కారాల్లో ఒక నియమం ఏమిటంటే, మనిషి తాను చేసే ప్రతి పనిని ప్రారంభిస్తూ దైవనామ సంస్మరణ చెయ్యాలి. ఈ నియతిని క్రమబద్ధంగా, సచేతనంగా, చిత్తశుద్ధితో పాటించినట్లయితే దానివల్ల తప్పనిసరిగా 3 ప్రయోజనాలు చేకూరుతాయి. మొదటిది, మనిషి ఎన్నో చెడు పనుల నుండి తప్పించుకుంటాడు. ప్రతి పనిని ప్రారంభించేటప్పుడు దైవనామం స్మరించే అలవాటు, ఈ పనిని చేస్తూ నేను దైవనామం స్మరించడం ధర్మబద్ధమేనా అన్న ఆలోచనకు అతన్ని తప్పక గురి చేస్తుంది. రెండవది, ధర్మబద్ధమైన పనులు, సరైన పనులు, మంచి పనులు ప్రారంభిస్తూ దైవనామం స్మరించడం వల్ల మనిషి బుద్ధి పూర్తిగా సరైన దిశలో పయనిస్తుంది. అతడు నిత్యం అత్యుత్తమ రీతిలో కార్యోన్ముఖుడవుతాడు. మూడవది, అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం ఏమిటంటే, అతను దైవనామంతో తన పనిని ప్రారంభిస్తే దేవుని సహాయం, ఆయన ప్రసాదించే సద్బుద్ధి అతనికి తోడవుతాయి. అతని కృషిలో శుభము, సమృద్ధి చేకూరుతాయి. శైతాన్ రేపే కలతల నుండి రక్షణ లభిస్తుంది. దాసుడు దైవం వైపునకు మరలినప్పుడు దైవం కూడా దాసుని కటాక్షిస్తాడు. ఇది దేవుని సంప్రదాయం.